విశాఖపట్నం అక్కయ్యపాలెం ఎన్జీఓ కాలనీలోని జీవీఎంసీ హై స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మున్ హరేంద్ర ప్రసాద్, స్థానిక శాసనసభ్యులు విష్ణు కుమార్ రాజు, డీఈఓ ప్రేమ్ కుమార్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. వివిధ డైవర్షన్స్ లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటి డైవర్షన్స్ చాలా వచ్చినాయి. సో పిల్లలు దాంట్లో సమయం వేస్ట్ చేయకుండా యూ షుడ్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ యువర్ స్టడీస్. దానికి పేరెంట్స్ ఒక సపోర్ట్ కూడా చాలా చాలా కీలకం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పారు, ఎంతవరకు మీరు సపోర్ట్ చేయగలుగుతారో, ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ చేయగలుగుతారో అంత బాగా ఆ బిడ్డ చదువుతుందని చెప్పారు. వాళ్ళు కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటే వాళ్ళకి అటెన్షన్ అక్కడ చదువు మీద ఉండదు. సో పిల్లలు ఎలా వాళ్ళ ఆటని పాటని త్యాగం చేసి కూర్చుంటున్నారో, పేరెంట్స్ కూడా తన వంతు ఒక సాక్రిఫైస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇట్ మే బి ఫర్ అన్ ఇయర్, ఇట్ మే బి ఫర్ 2 years, బట్ దట్ సాక్రిఫైస్ ఇస్ నీడెడ్. ఆ మాత్రం మనము ఎఫర్ట్ పెట్టకపోతే డెఫినెట్ గా పిల్లలు భవిష్యత్తులో మార్పు ఏమీ రావు. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా పిల్లల చదువు మీద మీరు దృష్టి పెట్టమని కోరుతున్నాము. మన ప్రభుత్వం చూస్తే ఈ మధ్యలో లీప్ అని ఒక యాప్ తీసుకురావడం జరిగింది. మీ అందరూ కూడా ఆ యాప్ ని డౌన్లోడ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. డౌన్లోడ్ చేయకపోతే మీ స్మార్ట్ ఫోన్ లో యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ మొబైల్ అప్లికేషన్ ద్వారా మీ అబ్బాయి గాని అమ్మాయి గాని వారు ఒక అటెండెన్స్ ఎలా ఉంది, రెగ్యులర్ గా వాళ్ళు క్లాస్ అటెండ్ అవుతున్నారా లేదా అనేది మీరు చూడవచ్చు. ఇంట్లో బయలుదేరి స్కూల్కి వెళ్తానని చెప్పి రావచ్చు, బట్ ఇక్కడ రాకుండా బయట తిరుగుతున్నారా, ఆర్ క్లాస్ లో లేకుండా బయట వెళ్తున్నారా అనేది మీరు మానిటర్ చేసుకోవచ్చు. మీకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, హెచ్పిసి కార్డ్ అనేది ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి మనం తయారు చేసి ఇస్తున్నాము. ఇంప్రూవ్ అయ్యారా, లేకపోతే మార్క్ తగ్గిందంటే ఏ సబ్జెక్ట్ లో తగ్గింది, ఇదంతా పూర్తిగా మీరు చూడగలరు. సో మీరు అందరూ కూడా హెచ్పిసి కార్డ్ ఇచ్చారా లేదా అనేది అడగాలి. ఎగ్జామ్ అయ్యాక ప్రతి ఒక్కరు అడిగితే టీచర్స్ కు బాధ్యత ఉంటుంది. మీ అబ్బాయి కూడా ఇది ఫీల్ అవుతారు, ఓకే పేరెంట్స్ అడుగుతారు, మేము సరిగా చదవాలి అనేది వాళ్ళకు కూడా వస్తుంది. ఇక్కడ పిల్లలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు చదివే అన్నం పెడుతుంది, చదివే అన్నం లాంటిది. ఈ ఆట పాట అంతా కూడా పక్కన మనము తీసుకునే పచ్చడి లాగా తీసుకోవాలి. అన్నం ఇది, చదివే అన్నం. సో చదువు మీద ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ మిగతా డైవర్షన్స్ లేకుండా ఈ ఏజ్ లో మీరు స్టడీస్ మీద ఫోకస్ చేయండి. తర్వాత ఒక మంచి స్థాయికి వచ్చేటప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు అనుకున్నదంతా మీరు చేయగలరు. ఈ మధ్యలో ఒక పెద్ద మహమ్మారి ఏంటంటే ఈ డ్రగ్స్ అనేది. ఈ డ్రగ్స్ కూడా మనం తరిమి కొట్టాలి. మన పాఠశాలల్లో మన పిల్లలు ఎవరు దానికి అలవాటు అవడానికి అవకాశం ఇవ్వకూడదు. అలాంటి ఎవరైనా మనకి తెలిస్తే కూడా వెంటనే మన టీచర్స్ దృష్టికి తీసుకురావాలి. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంటే మానసికంగా, అదేవిధంగా ఆరోగ్యంగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళని మంచి దారికి తీసుకువచ్చే ప్రయత్నం మనం చేస్తాం. సో ఎప్పుడు కూడా ఈ డ్రగ్స్ అనే దారికి మనం ఎవరు వెళ్ళకూడదు. మన జిల్లాలో ప్రత్యేకంగా ఈ మధ్యలో మార్నింగ్ న్యూట్రిషన్ కార్యక్రమం కూడా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు పిల్లలు ఎవరైనా ఇంట్లో ఏమీ తినకుండా వస్తే కూడా మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అక్షయ పాత్ర ఫౌండేషన్ తో కలిసి రాష్ట్రంలో ఎక్కడ లేకుండా మన విశాఖపట్నం జిల్లాలో మాత్రం అన్ని ప్రభుత్వ పాఠశాలలో మనం చేపడుతున్నాము. సో దీన్ని కూడా పిల్లలు చక్కగా వాడుకోవాలి. క్లాస్ లో టాపర్ గా లేకపోవడం ఉండొచ్చు, కానీ యావరేజ్ గా ఉన్న వాళ్ళు డిసిప్లిన్డ్ గా మంచి బిహేవియర్ తో ఎవరు ఉన్నారో లైఫ్ లో ఫ్యూచర్ లో వాళ్ళే సక్సెస్ఫుల్ గా ఉన్నారు టాపర్ కన్నా. సో డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్క పిల్లలు నేర్చుకోవాలి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా నేర్పించాలి. తల్లిదండ్రులే వాళ్ళకి ఫస్ట్ రోల్ మోడల్. సో మీరు ఇంట్లో ఎలా ఉన్నారో, ఎలా బిహేవ్ చేస్తున్నారో దాన్ని బట్టే వాళ్ళ బిహేవియర్ కూడా ఉంటుంది. సో నా రిక్వెస్ట్ టు ఆల్ ద ఫాదర్స్ అండ్ మదర్స్ హు ఆర్ ప్రెసెంట్ హియర్ ఇస్ యూ సెట్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు ఒక డిసిప్లిన్డ్ గా ఉంటే డెఫినెట్ గా దాన్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముందుకు మాట్లాడిన వారు మాట్లాడి చెప్పారు, స్కూల్ కిడ్స్ చాలా మంది వాడట్లేదని. దయచేసి వాడాలి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద డిసిప్లిన్. ఆటోమేటిక్ గా
మీకు మిగతా ఆస్పెక్ట్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ స్కూల్లో వచ్చే డిసిప్లిన్ ఫ్యూచర్ లో ఇట్ విల్ డిక్టేట్ వాట్ సార్ట్ ఆఫ్ అ పర్సన్ యు ఆర్. మీరు ఎటువంటి ఒక వ్యక్తిగా మారుతున్నారు అనేది ఈ స్కూల్ డిసిప్లిన్ నిర్ణయిస్తుంది. సో ఎన్సీసీ, ఈ కరాటే, ఇవంతా కూడా ఆల్ టీచర్స్ డిసిప్లిన్. సో దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. అదేవిధంగా మన స్కూల్లో 10th స్టాండర్డ్ వచ్చేటప్పటికి పర్సంటేజ్ మనము సంతృప్తికరంగా లేదు ఇప్పుడు చూస్తే. బట్ ఈ సంవత్సరం, ఈ అకాడమిక్ ఇయర్ ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరూ కృషి చేస్తే మనం అనుకున్న 100% మనం సాధించగలం. ఇక్కడ మీరు చూస్తే గత ఏడాది దాదాపు 20 వ్యక్తుల పైన ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఈ ఫెయిల్ అయిన వారిలో ఒక 4-5 అమ్మాయి ఉన్నారు అనుకోండి. ఇమీడియట్ గా తల్లిదండ్రులు ఆలోచన ఏముంటుంది, ఇవిడ చదివి ఏం చేయబోతుంది, ఇంట్లోనే ఫెయిల్ అయిపోయింది, ఆపేద్దాము, ఇంట్లో కూర్చోబెట్టలేము, పెళ్లి చేసి ఇచ్చేస్తాము అనే ఆలోచన వస్తుంది. ఇప్పుడే అందరు కలిసి ప్రతిజ్ఞ చేశాము బాల్య వివాహం వద్దు అని. సో బాల్య వివాహం అరకట్టాలంటే ఫస్ట్ ఏంటి, ఆడపిల్లలు చదువు. ఆడపిల్లలు చదివితే ఆ బాల్య వివాహం అనే ఆలోచనే రాదు. ఫస్ట్ మార్క్ తీసుకున్న పిల్లల్ని ఎవరైనా బాల్య వివాహం చేస్తారా? 100% చేయరు. ఆవిడ్ని మళ్ళీ చదివించాలని ఆలోచిస్తారు. సో అలాంటప్పుడు పిల్లల్లో ఆడపిల్లల చదువు మీద ఇంకా ఎక్కువ దృష్టి పెట్టాలి తల్లిదండ్రులు, అదేవిధంగా ఉపాధ్యాయులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క బిడ్డ కూడా మన స్కూల్ నుంచి ఫెయిల్ కాకూడదు. 100% మార్క్ మనము సాధించగలము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 90 days యాక్షన్ ప్లాన్ అనేది మనం రూపొందించడం జరిగింది, మీకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. బాగా చదువుతున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ మోటివేట్ చేస్తూ వాళ్ళని ఎక్కువ టాపర్ గా తీర్చిదిద్దడం. వీక్ గా ఉన్న వాళ్ళు ఇక 90 రోజుల్లో వాళ్ళని 100 మార్క్స్ తీసుకురాగలమా అంటే నాకైతే అనుమానాలు ఉన్నాయి. వాళ్ళని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేసి ఎటువంటి క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలా ఆన్సర్ చేయాలని తయారు చేస్తూ వాళ్ళందరూ కూడా మనం బావి దాటించాలి. మనము వాళ్ళందరూ పాస్ అయితేనే మళ్ళా ఇంటర్ కానీ మిగతా ఇది కానీ వెళ్ళగలరు.